యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. షాపింగ్ మాల్ గిట్ల పోసేస్తే ఆయన తట్టుకోరు. గచ్చు వాళ్ళ బొంగట ఓడిపోయిన వాళ్ళు అవుతారు. ఎట్లా? ఇరవై 24 గంటల్లో 33% మహిళా ఉద్యోగులకి అతని కంపెనీలో ప్లేస్మెంట్ కల్పించాలి. అలా కల్పించని ఎడల గవర్నమెంట్ కాంట్రాక్ట్ రద్దు చేయటమే కాక సామ్రాట్ టెక్స్టైల్స్ ని శాశ్వతంగా మూసివేయాలని సంబంధిత అధికారులని ఆదేశించడమైనది. సామ్రాట్, మీకిచ్చిన టైం అయిపోవస్తుంది. ఇంకా 20 నిమిషాలు మాత్రమే ఉంది. కోర్టు ఆర్డర్ ప్రకారం 33% అంటే 10 మంది మహిళా ఉద్యోగులను నియమించుకోకపోతే, కాంట్రాక్ట్ ఇవ్వకపోగా మీ షాపుని సీజ్ చేయాల్సి వస్తుంది. అందుకే చట్టబద్ధంగా నీ షాప్ని సీజ్ చేయడానికి పోలీసులు కూడా వచ్చారు. ఇంకా తర్వాత నీ ఇష్టం. ఏయ్, నువ్వెందుకు వచ్చావు? నీకోసమేం కాదులే గౌతమ్. ఏంటి ఆఫీసర్ గారు, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం 10 మంది మహిళా ఉద్యోగులుండాలి. ఏరి ఎక్కడ? అరగంట టైం ఇచ్చాం. ఆ లోపు ఎంప్లాయీస్ రాకపోతే షాప్ క్లోజ్, అంతేగా? ఏంటి సమ్రాట్, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించలేదు కదా? ఇలాంటి రోజులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వేళ్ళూనుకుపోయిన క్యారెక్టర్ అది మారదు, అలాగే ఉంటుంది. నీకు ఎలాగో క్యారెక్టర్ లేదు కదా. నువ్వు తెలివైన వాడివని నీ ఫీలింగ్, కానీ ఎంత అమాయకుడివో ఇప్పుడు నువ్వున్న పొజిషనే చెప్తుంది. నువ్వెలాగో నీ క్యారెక్టర్ని మార్చుకోలేవు, నీ అభిప్రాయాన్ని తప్పు అని ఒప్పుకోలేవు. కాబట్టి లేడీ ఎంప్లాయీస్ ని తీసుకురాలేవు. నెక్స్ట్, షాప్ క్లోజ్. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఇది కూడా నీకు మైనసే. నేను మహిళని. నువ్వు నా మీదకి కాస్త నోరు జారినా ఆ నష్టాన్ని ఊహించలేవు. కాబట్టి నువ్వు మోసుకుని ఉండక తప్పదు. నా మీద ఈ యుద్ధంలో ఓడిపోక తప్పదు. ఈ రోజు నీ షాపింగ్ మాల్కి చర్మగీతం పాడక తప్పదు. అది కళ్ళారా చూద్దామని వచ్చాను. సామ్రాట్, మీకిచ్చిన గడువుకి ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. మీరు తప్పుకుంటే మా పని మేము చూసుకుంటాం. ఆఫీసర్, ఒక్క అరగంట టైం ఇవ్వండి. ఏ ఇస్తే ఉద్యోగులు ఊడిపడతారా? అది కాదు సార్. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీరు బయటకెళ్తే షాప్ సీజ్ చేస్తాం.
ఆఫీసర్ గారు, సామ్రాట్ టెక్స్టైల్స్ లో కొత్తగా జాయిన్ అయిన మహిళా ఉద్యోగులం మేమే. అవును సార్, నా పేరు భవానీ. నా పేరు అవంతిక. నా పేరు గంగా సార్. నా పేరు రేణుక సార్. నా పేరు ఈశ్వరి సార్. సార్ నా పేరు రాధా. మేమందరం జాయిన్ అయ్యాం. గౌతమ్ చెప్పవేరా? అవును సార్, వీళ్ళంతా మా మహిళా ఉద్యోగులు. కానీ వీళ్ళంతా కలిసి 6 మెంబర్సే ఉన్నారు కదా, ఇంకా 4 మెంబర్స్ కావాలి. వస్తున్నారు సార్, వచ్చేస్తున్నారు. ఇంకా 4 వస్తున్నారు. కాస్త టైం ఇవ్వండి సార్. అయితే 5 నిమిషాలు టైం ఇస్తాను. మిగతా 4 రావాలి, జాయిన్ అవ్వాలి, అంతే. ఆరుగురు సరిపోరు ఆఫీసర్. రే ప్లీజ్ రా, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. సామ్రాట్, వద్దురా నాన్న, నా మాట విను. ఎవరి మాటలో విని మీరు కక్ష సాధింపు చర్యకి దిగుతున్నారు ఆఫీసర్? నేను గవర్నమెంట్ అధికారిని. నాకు రూల్స్ తప్ప కక్ష గురించి తెలీదు. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. సార్ నా పేరు సౌమ్య. సామ్రాట్ గారి కంపెనీలో ఉద్యోగిగా జాయిన్ అయ్యాను. సార్ నా పేరు సుజాత. సార్ నా పేరు అమూల్య. అందరం జాయిన్ అయ్యాం సార్. ఓకే, ఇప్పటికి 9 మెంబర్స్ అయ్యారు. ఇంకా ఒకరు కావాలి కదా. ఆఫీసర్, దిస్ ఇస్ టూ మచ్. 9 మెంబర్స్ ని నియమించాం, ఇంతకన్నా ఏం కావాలి మీకు? ఆవేశపడితే కాదు, రూల్ ఈజ్ రూల్. ఆఫీసర్ గారు, ఇదేమైనా పిల్లలాటలా? ఇంకా ఎంత టైం ఇస్తారు? టైం అయిపోయింది కదా, మీ పని మీరు చేయొచ్చు కదా. ఎందుకు ఇంత ఫేవర్ చేయాలనుకుంటున్నారు? సామ్రాట్, ఇంతకన్నా పేషెన్స్ నాకు లేదు. చాలా టైం ఇచ్చాను, గడువు అయిపోయింది. అయినా 33% ఫిల్ చేయలేకపోయావు. మీరంతా బయటికి వెళ్ళండి. పదండి పదండి. ఆఫీసర్, ఆఫీసర్, ఆఫీసర్. మీ పోలీస్ ఆయన్ని నా భర్త మీదకెళ్ళి చేతి ఇమ్మని చెప్పుండ్రి. మీరు అడిగినట్టు కోర్టు చెప్పినట్టు 9 మంది మహిళా ఉద్యోగులు వీళ్ళు. మిగిలిన ఆ ఒక్కరు నేను. నా పేరు శ్రీవన్, వైఫ్ ఆఫ్ సామ్రాట్.
మీకు కావాల్సిన 10 మంది సరిపోయినరనుకుంటా. మీరిచ్చిన గడువుకి ఇంకా 1 నిమిషం మిగిలే ఉంది ఆఫీసర్. శ్రీవల్లి నువ్వు నోరు తెరిస్తే నాశనం అయిపోతాం రా. శ్రీవల్లి మనల్ని షాప్ని కాపాడింది. ఆఫీసర్, ఇప్పుడు కూడా షాప్ ని సీజ్ చేస్తారా? నో. గౌతమ్, లేడీ ఎంప్లాయీస్ కి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాటి కాపీ మాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి. తప్పకుండా సార్, ఇప్పుడే చేస్తాను. కోర్టు ఆదేశాల మేరకు లేడీ ఎంప్లాయీస్ ని జాయిన్ చేసుకున్నందున షాప్ సీజ్ చేసే ప్రక్రియ విరమించుకుంటున్నాం. ఈ ఎంప్లాయీస్తో మీరు షాప్ రన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ పేపర్స్ ప్రభుత్వానికి సబ్మిట్ చేశాక కాంట్రాక్ట్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి జ్వాల, ఇప్పుడన్నా జర ఏ జ్యోతిష్యుని కన్నా చూపించుకోరాదు? ఏం కాదు, నీ గ్రహాలు నీ బ్యాండ్ బజా భరత్ అంటున్నాయి కదా. ఎందుకంటే నీ మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ వ్యూహం చేతికిలే పడుతుంది. పడ్డవాళ్ళు ఇప్పుడు చెడ్డవాళ్ళు కాదు శ్రీవల్లి. లే, గీ బేకార్ మాటలు ఎన్ని దినాలు చెప్తావు? జరంతైనా సిగ్గనిపిస్తలే. నేను ఎన్నిసార్లు తగ్గినా నెగ్గేదాకా ట్రై చేస్తూనే ఉంటాను. పడ్డా లేస్తూనే ఉంటాను. ఏం చేసినావు? లేసి ఏం చేసినావు? సరిగ్గా నిలవలేకపోయినావు. కొంగు బొడ్లో దోపి శబదం చేసిన. నా భర్త కాలి గోటిని కూడా తాకలేకపోయాను. శ్రీవల్లి, ఏ క్రిమినల్! ఇప్పుడే కాదు, నువ్వు బతికినంత కాలం, నా బొండిగల ఊపిరినంత కాలం నా మొగుణ్ణి ఓడించలేవు. నువ్వు పై చేయి సాధించలేవు. ఇప్పటికైనా నువ్వు మంచివైతే నీ తలకాయల దమాకుంటే ఆగిపో. నా భర్త గురించి, నా ఫ్యామిలీ గురించి మర్చిపో. లేదు గిట్లనే అడ్డుపడతా, గీతేరుగానే ఇబ్బంది పెడతా అంటే ఈసారి నిన్ను ఓడించినుండది, డైరెక్ట్ గా పైకి పంపుడే ఉంటది. నన్ను పైకి పంపిస్తావా నువ్వు? డౌట్ ఏం పెట్టుకోకు. చచ్చిపోవడం అంటే ఊపిరి వదలడం కాదు, పరువుని వదలడు. ఆల్రెడీ నీ పరువు, నీ గౌరవం, ఇజ్జత్ అన్నీ పోయినట్టే. యాదికుంచుకో, ఈ గెలుపు శాశ్వతం కాదు. ఓటమి నీకు భారీ ఓటమి దగ్గరలోనే ఉంది. నేను గీన్నే ఉంటా, నా షాప్లోనే ఉంటా. దమ్ముంటే ట్రై చేయి. నన్ను దాటుకొని నా భర్త దగ్గరికి పోయిచుడు, నీకు ఎరకైతది. ఆఖరిసారి చెప్తున్నా, నువ్వు ఎన్నిసార్లు నా భర్తని ఓడించాలని ట్రై చేసినా గిదే పదే రిపీట్ అవుతుంది.
జాగ్రత్త. శ్రీవల్లి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కంపెనీనే కాదు, ఆ జ్వాల ముందు సామ్రాట్ పరువుని కూడా కాపాడావు. అవును శ్రీవల్లి, ఇవాళ సమయానికి నువ్వు రాకపోతే పరిస్థితి మరోలా ఉండేది. నువ్వు వస్తావో రావో అని ఎంత కంగారు పడ్డావు. అసలు నీకొచ్చే ఆలోచన ఉందో లేదో కూడా తెలీదు శ్రీవల్లి. కానీ ఈవేళ మన కుటుంబాన్ని నువ్వు కష్టాల నుంచి గట్టెక్కించావు. ఏందత్తమ్మ గట్లంటారు? నాకంటూ బాధ్యత లేదనుకున్నారా? నేను కంపెనీ కోసమో మీ అందరి కోసమో రాలే, నా భర్త కొరకొచ్చిన. ఇంకొకళ్ళ ముంగట నా భర్త తలదించుకోవద్దనొచ్చిన. నా కుటుంబం కొరకు నేను గిట్ల చేసిన. గిళ్ళ గొప్పతనమేముంది? ఎందుకొచ్చావు? నిన్ను ఎవరు పిలిచారు? ఎవరు నేను సాయం అడిగారు? అంటే ఇక్కడి పరిస్థితులు తెలిసిన దానివి, నా క్యారెక్టర్ తెలిసిన దానివి, ఆడవాళ్ల సాయం ఆడవాళ్ల అవసరం అక్కర్లేదు అంటాను కాబట్టి, అమ్మాయిలు లేకపోతే గవర్నమెంట్ ఒప్పుకోదు కాబట్టి ఇంతటి క్లిష్ట పరిస్థితిని అవకాశంగా వాడుకుందాం అనుకున్నాం, అంతేగా? ఈ సహాయాన్ని అడ్డు పెట్టుకుని నాకు దగ్గర అవుదాం అనుకున్నావు కదూ? రేయ్, ఏంట్రా, ఏమనుకుంటున్నావు నీ గురించి అసలు? ఇవాళ టైంకి శ్రీవల్లి రాకపోయి ఉంటే తెలిసేది జరిగే నష్టం ఏంటో. నువ్వు నీ క్యారెక్టర్ని మార్చుకోవు, ఎవరికీ తల వంచవు. కానీ శ్రీవల్లి అన్నీ మర్చిపోయి వస్తే తను నీకు స్వార్థపర్రాలుగా కనిపిస్తుందా? రేయ్, ముమ్మాటికి ఇదంతా స్వార్థమే. రే సామ్రాట్, అలా అనుకున్నానా? శ్రీవల్లి ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంది. నీకు కించిత్ కష్టం కూడా రాకూడదని తపన పడుతుందిరా. అందుకే నువ్వు ఎంత అవమానించినా తను మాత్రం నీ మంచి కోరుకుని వచ్చింది, మన కంపెనీని కాపాడింది. అవును తమ్ముడు, నువ్వు ఈ కంపెనీని కాపాడుకోవాలంటే 100 మంది ఆడాల ముందు తగ్గాలి. కానీ ఆ అవకాశం లేకుండా శ్రీవల్లి ముందు కూడా నువ్వు తగ్గకుండా నిన్ను నిలబెట్టిందిరా. ఇప్పటికైనా శ్రీవల్లిని అర్థం చేసుకోరా. రే సామ్రాట్, ఇంత జరిగా కూడా నువ్వు శ్రీవల్లిని తప్పుపడితే ఎవరూ చేయగలిగిందేం లేదురా. మేమందరం కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుందిరా. షాప్ని కాపాడ్డాం, సామ్రాట్ని నిలబెట్టామని ఎవ్వరూ తల ఎగరేయక్కర్లేదు. ఇక్కడ వీళ్ళంతా జస్ట్ ఎంప్లాయీస్గా రావాలి, కూర్చోవాలి, జీతం తీసుకొని వెళ్ళిపోవాలి. మిగతా పనులన్నీ మగవాళ్లే చూస్తారు, చేస్తారు. కాదని బ్రెయిన్ వాడతాం, క్రియేటివిటీ చూపిస్తాం, కంపెనీలో తలదూరుస్తామంటే ఒప్పుకునేదే లేదు. గుర్తుంచుకోండి. రే సమ్రాట్,
శ్రీవల్లి, సామ్రాట్ గురించి నీకు తెలిసిందే కదా, అతనంతే, నువ్వేం పట్టించుకోకు. శ్రీవల్లి, వాడెంత ఆవేశపడ్డా, ఎంత నిన్ను చులకనగా చూసినా ఇవాళ వాడి గెలుపు నీదయే. దీన్ని ఎవ్వరూ కాదనలేరు.